హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు కొన్ని కార్స్కి అయితే సేఫ్టీ రేటింగ్ అయితే ఇచ్చారు. సో యాక్చువల్గా గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. అది మనకు 2 డేస్లో అయితే షెడ్యూల్ అయ్యింది, లైక్ April 23rd అండ్ April 24th. సో ఈ 2 డేట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కార్స్ని తీసుకొచ్చి వాళ్ళైతే క్రాష్ టెస్ట్ అయితే చేస్తారనమాట. సో ఆ టెస్ట్ ప్రకారం మనకు సేఫ్టీ రేటింగ్ అయితే ఇస్తారు. సో దీని బాగానే మన ఇండియాలో ఉన్న కొన్ని కార్స్ వాళ్ళు టెస్ట్ అయితే చేసారు. దానిలో మనకు 3 కార్స్ అయితే టెస్ట్ చేసారు, లైక్ మహీంద్రా బులెరో ఒకటి, అండ్ ఆల్సో కియా వాళ్ళది కారెన్స్ ఒకటి, అండ్ ఆల్సో హోండా వాళ్ళది అమేజ్ ఒకటి. సో ఈ 3 కార్స్ వాళ్ళు టెస్ట్ అయితే చేశారు, అండ్ ఆల్సో ఈ 3 కార్స్ ఒక రిజల్ట్ కూడా బయటకి అయితే వచ్చింది. సో దీంట్లో అయితే చాలా షాకింగ్ కామెంట్స్ అయితే ఉన్నాయి, అండ్ ఆల్సో షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. నేను చెప్తే వీడియోలో మీకు ఎలా ఇచ్చిండ్రు అనేది. మెయిన్గా ఈ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు గ్లోబల్ ఎన్క్యాప్ 24 అనే కొత్త ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డ్రైవర్ యొక్క సేఫ్టీ అండ్ ఆల్సో కార్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ గురించి ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన ఇండియాలో తిరిగే కార్స్ కానీ లేకపోతే ఫారెన్లో తిరిగే కార్స్ కానీ చాలా టఫెస్ట్గా అండ్ సేఫెస్ట్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. లైక్ లాస్ట్ టైం ఉన్న గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళది టెస్ట్ల కంటే ఈ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళ 24 టెస్ట్ అయితే చాలా ఘోరం అయితే ఉంటుంది, అంటే చాలా అక్యురేట్గా అయితే ఉంటుంది. సో ఈ టెస్ట్లో ఉన్న మహీంద్రా బులెరో కానీ, కియా కార్నెస్ కానీ, అండ్ ఆల్సో హోండా అమేజ్ కానీ దీని ఒక సేఫ్టీ రేటింగ్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే అయితే కియా కార్నెస్ది యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనకు 2 సార్లు అయితే టెస్ట్ చేశారు. ఒకటి పాత నామ్స్ ప్రకారం అండ్ ఆల్సో ఇంకోటి కొత్త నామ్స్ ప్రకారం. సో పాత నామ్స్ ప్రకారం కియా కార్నెస్కి టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే 3 స్టార్ రేటింగ్ అయితే అడల్ట్కి అయితే వచ్చింది, అండ్ ఆల్సో 5 స్టార్ రేటింగ్ అయితే చైల్డ్కి అయితే వచ్చింది. సో మరి అవైతే పాత నామ్స్ ప్రకారం అయితే చేశారు. అండ్ మరి కొత్త నామ్స్ ప్రకారం చేసినట్టయితే అంటే లైక్ 2022 నామ్స్ ప్రకారం చేసినట్టయితే కియా కార్నెస్కి 0 స్టార్ రేటింగ్ అయితే అడల్ట్కి అయితే వచ్చింది. చాలా షాకింగ్ విషయం కదా. అండ్ ఆల్సో 4 స్టార్ రేటింగ్ అయితే చైల్డ్కి అయితే వచ్చింది. అంటే లాస్ట్ టైం చేసినప్పుడు 3 స్టార్ రేటింగ్ వచ్చింది అడల్ట్, మరి ఈసారి 0 స్టార్ రేటింగ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏ విధంగా ఉన్నాయంటే యాక్చువల్గా ఈ గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ ఎలా చేస్తారంటే నాట్ ఓన్లీ బాడీ అనమాట, అంటే బాడీ గట్టిగా ఉంటేనే లైక్ 5 స్టార్ రేటింగ్ ఇస్తాం అనేది కాదు. దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే బాడీతో పాటు కార్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా వాళ్ళు రేటింగ్ అయితే ఇస్తారు. అంటే ఏమేమి ఫీచర్స్ లైక్ నాకు సౌండ్ మంచిగా వస్తుంది, బేస్ మంచిగా వస్తుంది, ఈ ఫీచర్స్ కాదు. ఫీచర్స్ ఇన్ ద సెన్స్ మన కార్కి ABS ఉందా, బ్రేకింగ్ సిస్టము, తర్వాత ESC ఉందా అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉందా, అండ్ ఆల్సో ఇంకోటి SBR ఉందా అంటే సీట్ బెల్ట్ రిమైండర్. ఈ విధంగా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ చూసి వాళ్ళు దాన్ని బట్టి కూడా రేటింగ్ ఇస్తారు. సో 0 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి కారణం చెప్పండి ఏమని చెప్పారంటే కియా కార్నెస్లో ఫ్రంట్ ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే ఉంది, ఇంకా రియర్ సీట్లో అయితే లేదు. అది మా గ్లోబల్ లెవెల్ యొక్క అచీవ్మెంట్స్కి అయితే దగ్గరలో లేదు కాబట్టి మా 0 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. సో ఇదంతా తప్పని చెప్పేసి కియా కార్నెస్ వాళ్ళు మళ్ళీ ఇంకో కారు పంపించారు వాళ్ళకు టెస్ట్ చేయమని, లైక్ ప్రీవియస్గా అయితే పంపించారు. దానికి మళ్ళీ టెస్ట్ చేస్తే 3 స్టార్ రేటింగ్ అడల్ట్కి అయితే వచ్చింది, 5 స్టార్ రేటింగ్ అయితే చైల్డ్కి అయితే వచ్చింది. ఈ విధంగా కియా కార్నెస్ ఒక టెస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోండా అమేజ్ అనమాట. హోండా అమేజ్కి లైక్ ప్రీవియస్ వర్షన్ హోండా అమేజ్కి అయితే మనకు 4 స్టార్ రేటింగ్ అయితే ఉండే సేఫ్టీకి. మనం పాత అమేజ్తో కంపేర్ చేసుకుంటే పాత అమేజ్కి చాలా మంచి రేటింగ్ అయితే సేఫ్టీ రేటింగ్ అయితే ఉండే. అదే మరి రీసెంట్ టెస్ట్ చేసిన హోండా అమేజ్కి అయితే 2 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఇదే చాలా పెద్ద షాకింగ్ అనమాట, ఎందుకంటే హోండా కంపెనీ అనేది చాలా మంచి కార్స్ అయితే తయారు చేస్తుంది. అలాంటిది ఇంకో హోండా అమేజ్ అనేది బ్రాండ్ అనమాట. అంత మంచి కార్కి 2 స్టార్ రేటింగ్ ఏందని చాలా మంది అయితే డౌట్స్తో అయితే ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే సేమ్ రీజన్ చెప్పారు, ఫ్రంట్లో అయితే సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే మానే ఉంది, బ్యాక్ సైడ్ అయితే అవి లేదందుకు మేమైతే 2 స్టార్ రేటింగ్ ఇచ్చామని చెప్తున్నారు. బాడీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హోండా అమేజ్ది. మరి ఈసారి మిక్స్డ్ రేటింగ్ ఎందుకు ఇచ్చారో మనకైతే అర్థమైతే లేదు. దీని గురించి నేను డీటెయిల్గా కనుక్కొని మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంకా మహీంద్రా బులెరో. మహీంద్రా అంటేనే సేఫెస్ట్ కార్కి పెట్టింది పేరు. అంటే లైక్ లాస్ట్ వరకు చెప్పినా కదా, ది సేఫెస్ట్ కార్ ఇన్ ఇండియా అని కొడితే మహీంద్రా XUV300 అయితే వస్తుంది. మరి అంత మంచి బిల్డ్ క్వాలిటీ తయారు చేసే కారు మరి మహీంద్రా బులెరోని ఎందుకు ఇంత అంటే లైక్ గలీజ్ అని చెప్పలేము, కానీ మనకు బిఫోర్ లాస్ట్ ఇయర్ TUV300 అని ఉండే. సో ఆ TUV300 కూడా 0 స్టార్ రేటింగ్ అయితే ఉంటుండే. సో అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిన ఇది మహీంద్రా బులెరో కూడా మనకి ఈసారి వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే 1 స్టార్ రేటింగ్ అడల్ట్కి అయితే వచ్చింది, 1 స్టార్ రేటింగ్ చైల్డ్కి అయితే వచ్చింది. మరి ఇంత స్ట్రాంగ్ కార్స్ బిల్డ్ చేసే మహీంద్రాకు మరి ఎందుకు ఇంత బులెరోకి 1 స్టార్ రేటింగ్ వచ్చిందంటే వాళ్ళు చెప్పే రీజన్ సింపుల్, దాంట్లో మాకు తగ్గట్టున్న సేఫ్టీ ఫీచర్స్ అయితే లేవు. అంటే వాళ్ళ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళకు అచీవ్ చేసే సేఫ్టీ ఫీచర్స్ అయితే దాంట్లో అయితే లేవు. అండ్ ఆల్సో దాంట్లో మనకు ఒక ఫిగర్ అయితే ఇస్తారనమాట, డయాగ్రామ్ అనమాట, మీకు స్క్రీన్ పైన పెడితే చూడండి. దాంట్లో ఫ్రంట్ కొలిషన్ అయినప్పుడు డ్రైవర్ స్పాట్లో చనిపోతారని అయితే ఉంది. లైక్ మనకి హెడ్కి అనేది సీరియస్ ఇంజురీస్ అయితే అని ఆ ఫిగర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఆ విధంగా మేము 1 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చామని చెప్తున్నారు. సో ఇలా అంటే లైక్ చాలా మిక్స్డ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి దీనిపైన అయితే. అంటే లైక్ సేఫెస్ట్ కార్స్ చేసే మహీంద్రాని ఇలా తయారు చేస్తే ఎలా అని లైక్ చాలా వైరల్ అయితే అవుతున్నాయి వీడియోస్ కూడా. సో నేనైతే
మీకు కంప్లీట్గా ఈ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు కార్ని ఎలా టెస్ట్ చేస్తారు, అంటే ఏ రీజన్ బట్టి వాళ్ళు సేఫ్టీ రేటింగ్ అయితే ఇస్తారు అని కూడా మీకు కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తా. ఇది మనకి ఇప్పటివరకు ఉన్న అయితే సేఫ్టీ రేటింగ్ ఒక కార్స్. సో ఈ వీడియోని నేను ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంచిగా. అలానే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.